అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు సఫారీ మీన తొడిగే ప్యాంటు, మనం సఫారీ పెట్టాను కదా వీడియో, దాని మీద ప్యాంటు ఫిల్టులు, డబుల్ ఫిల్టులతో ప్యాంటు. పెద్ద ఆయన పైకి కడతాడు ప్యాంట్. ఇది పైకి కడితే కిస్తా పెరిగిద్ది, కిందకి కడితే కిస్తా డౌన్ అయింది, తగ్గిద్ది డౌన్ లో కడితే. మరి ఇలాంటి పైకి కట్టే వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి, డౌన్ లో కట్టే వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి, ఇవన్నీ పూర్తి వివరాలతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు వీడియో పూర్తిగా చూడాలి, అప్పుడే మీకు కటింగ్ లో ఉన్నటువంటి ఆ టెక్నిక్స్ అనండి, లేదా లెక్కలు అనండి, షేపులు అనండి, ఆ పనితనం అనేది తెలియాలి అంటే వీడియో అనేది చివరి వరకు చూడాలి. నేను కటింగ్ చేసుకుంటూ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటా, అన్ని ఒకచోటే చెప్పను, దాని సందర్భంలోనే చెప్తా. అందుకని మీరు వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకు కటింగ్ గురించి రహస్యాలు చాలా ఉంటాయి, అవి చెప్పాల్సిన చోట చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటా. వీడియో చూసి ఒక కామెంట్, మీ అభిప్రాయ రూపంలో కామెంట్ అనేది రాయండి. మన వీడియోలకి లైక్ చేయండి, ఇతరుల వద్దకి షేర్ చేయండి. నా వీడియోలు మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మీ నుంచి స్పందన అయితే అదే తెలుస్తుంది నాకు. చాలా మంది కాల్స్ చేసి చెబుతున్నారు, మీ వీడియోలు చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము, మా లోటుని సరి చేసుకోవడం జరుగుతుంది మాస్టర్ గారు, ధన్యవాదాలని మీరు ఎంతో సంతోషంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా లేట్ చేయకుండా మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ దీనికోసం ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ షేప్ని ఇలా కలుపుకోవాలి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిస్తేనే మనకు సెట్ అయ్యేది, కలవకుండా మీరు ఇక్కడ నుంచి కలుపుకుంటే తేడా వస్తూ ఉంటుంది. స్కేల్. హలో అండి, ఇప్పుడు ఇది మీ ముందు సఫారీ మీద ప్యాంటు డబుల్ ఫిల్టులతోటి, పెద్ద ఆయనకి డబుల్ ఫిల్టులు వేసి ప్యాంట్ కటింగ్ చేయాలి. ఇది డబుల్ ఫిల్టులతోటి ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో వివరంగా తెలపడం జరుగుతుంది. మీరు వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కటింగ్ లో లోతుపాతులు అనేవి తెలుస్తాయి. ముందుగా మనం క్లాత్ని ఇలా శుభ్రంగా చేసుకోవాలి, ఇది వాటర్ లో షింక్ చేయాలి, తర్వాత ఐరన్ బాక్స్ మీద కూడా సాఫ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి, ఇక్కడ బెల్ట్ తగిలియడానికి గల ఖర్చు, ఇది బెల్ట్ తగిలించేందుకు ఖర్చు. పైన మనం 1.5 ఇంచ్ బెల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇది మన ఖర్చు, 2 మార్కింగ్లు, పైన 1.5 ఇంచ్ బెల్ట్ వస్తుంది. ప్యాంట్ పొడవు వచ్చేసి 38. దీనికి బాటం హెమ్మింగ్ చేయాలి, ఇది హెమ్మింగ్ కోసం, ఇది బాటం వెడల్పు, ఇది లోపల ఖర్చు కోసం. 19 మోకాలు. ఈయన ప్యాంట్ బాగా పైకి కడతారు, అందుకనే ఇది మోకాలు అనేది 19 వచ్చింది. ప్యాంట్ కిందకి కట్టే మాట అయితే 17, 17.5, 18 వస్తూ ఉంటాయి. అందుకనే మీరు కొలత తీసుకునేటప్పుడు మోకాలని టచ్ చేసి మోకాలు మెజర్మెంట్ పట్టాలి. ప్యాంట్ లెంత్ లో సగం పెట్టడం కాదు మోకాలు మెజర్మెంట్ అంటే. ఇక్కడ కిస్తా డౌన్ చేయడానికి కిస్తా వచ్చేసి 29. 29లో 6 అంగుళాలు తీసేయాలి. 23, 23లో 2 భాగాలు 11.5. అయితే మనం దీనికి 11 పెడదాం, 11 పెడదాం, 1/2 ఇంచ్ తగ్గించి 11 పెడదాం. ప్యాంటు పైకి కట్టే వాళ్ళకి కిస్తా కూడా పెరుగుతుంది, కిందకి కట్టే వాళ్ళకి కిస్తా తక్కువ ఉంటుంది. ఇలా స్ట్రైట్ మార్కింగ్, తర్వాత అంచు తీసేసి ఒక మార్కింగ్. ఇక్కడ ఫ్రంట్ కిస్తా కోసం పావు తక్కువ 2, ఇక్కడ కూడా పావు తక్కువ 2. ఇక్కడ నుంచి 2.5 జిప్పు ఘాటు కోసం. 519 సీరియల్ నెంబరు. దీని నడు 36.5. 36.5 4వ వంతు 9 పాయింట్. ఇక్కడ ఖర్చు వదిలేసి 9.5 పాయింట్. ఇక్కడ నుంచి మన ఫిల్టర్ కోసం సైడ్ ఖర్చు కోసం టోటల్ గా పావు తక్కువ 3 పెడుతున్నాము.
ఇది మీకు ఫిల్టర్ వేసేటప్పుడు దీని వివరం తెలుపుతాను. ఇప్పుడు ఇక్కడ మనం సీటు 40.5 సీటు 4 వంతు 10 పాయింట్ ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. ఫిట్టింగ్ ప్యాంట్లకి మనం సీటుని ఇక్కడ కొలుస్తాం. ఫిల్టర్ ప్యాంట్లకి ఇక్కడ కొలుసుకోవాలి 10 పాయింట్. ఇది 4వ భాగం. ఇక్కడ నుంచి ఈ షేపుని బట్టి మీరు ఇంచున్నర, ఇంచు 2 అంగుళాలు ఇలా పెంచుకుంటూ పోవచ్చు. దీనికి ఇంచున్నర అయితే మ్యాచ్ అవుతుంది. ఇంచున్నర పెడితే ఎంత వస్తుంది? పావుదక్కు 14 వస్తుంది. ఈయన తొడలూజు 28.5 ఉంది. ఇది సరిపోయిద్ది. ఇంచున్నర పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం సెంటర్ మార్క్ వేసుకుందాం. పాయింట్ తక్కువ 7 సెంటరు, పావుదక్కు 14, పాయింట్ తక్కువ 7 సెంటరు. ఇది దీనికి మనం ఒక హాఫ్ ఇంచ్ వన్ సైడ్ చేద్దాం, ఎందుకంటే జాయింట్ పడకుండా రావాలి కాబట్టి. జాయింట్ పడుతుంది లేకపోతే, అందుకని దీనికి మనం కొంచెం లైట్గా వన్ సైడ్ చేసుకుందాం. వన్ సైడ్ చేసుకుంటే జాయింట్ పడదు. 16, 4 సెంటరు, ఇది 8. మనం లైట్గా వన్ సైడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం పావించి డౌన్ చేయాలి. ఇక్కడ మార్కింగ్ ఈ మార్కింగ్లన్నీ పావించి డౌన్ అవుతుంది. పావించి ప్రతి మార్కింగ్ పావించి డౌన్ అవుతుంది. మోకాలు వచ్చేసి 21, సెంటర్ 5.5, ఇక్కడ 10.5. ఇప్పుడు మనం ఈ స్కేల్ తోటి ఇక్కడ షేపుల్ని కలుపుకుందాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్కింగ్, ఇక్కడ దీనికోసం ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ షేప్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిస్తేనే మనకు సెట్ అయ్యేది. కలవకుండా మీరు ఇక్కడ నుంచి కలుపుకుంటే తేడా వస్తూ ఉంటుంది. స్కేల్స్ మ్యాచ్ అవ్వాలి, షేపులు మ్యాచ్ అవ్వాలి. ఈ సెంటర్లో మార్కింగ్ నుంచి ఈ సెంటర్ మార్కింగ్ కలుపుతూ చక్కగా బారికి ఒక మార్కింగ్. ఇప్పుడు దీనికి ఒక హాఫ్ ఇంచ్ మనం ఫిల్ట్, పెద్ద ఫిల్ట్ వేస్తాం కదా మెయిన్ ఫిల్ట్, దీనికి ఒక హాఫ్ ఇంచ్ జరిపి ఇలా అనాలి. ఇది ఇక్కడ నుంచి ఇలా వాలాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచు. ఈ ఫిల్ట్ సైజు 1.5 ఇంచు. మళ్ళీ ఇక్కడ 1.5 గ్యాప్, మళ్ళీ 1 ఇంచ్. ఇక్కడ ఫిల్టుల్లో 2.5 పోయింది. మనకి ఇంకొక హాఫ్ ఇంచ్ సైడ్ ఖర్చు కోసం పోతుంది. మనం టోటల్ గా పెంచింది 1.5 ఈ లెక్క సరిపోయింది. ఇది చిన్న ఫిల్ట్, 1 ఇంచ్, ఇది 1.5 ఇంచు. సైడ్ లో హాఫ్ ఇంచ్ ఖర్చు, 2.30. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ లో ఈయన ప్యాంటు పైకి కడుతున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి పెద్దగా షేప్ ఇవ్వాల్సిన పని లేదు. కిందకి కట్టే వాళ్ళ కోసం అయితే మనం షేప్ ఇవ్వాలి. వీళ్ళు ప్యాంటుని తీసుకెళ్లి పొట్ట పైన గట్టిగా బిగించి బెల్ట్ వేసి బిగించి కడతారు. అందుకోసం ఇక్కడ పైన వీళ్ళకి షేప్ అవసరం లేదు. మనం ఊరక లైట్ గా ఒక పాయింట్ షేప్ ఇద్దాం, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక పాయింట్ షేప్ ఇస్తే చాలు. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వదిలేసి సైడ్ పాకెట్లు దీనికి 6 అంగుళాలు, పాకెట్ ఓపెన్ 6 అంగుళాలు. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. ఇక్కడ మనం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇటు ఇలా ఒక 1/2 ఇంచ్ డౌన్ అవుతుంది, కొంచెం జరిపాం కాబట్టి. ఒక కాలుని ఇలా వాల్చుకోవాలి, సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ కటింగ్ కదా, ఇలా కలుపుకోవాలి. ఘాట్లు కలుపుతూ కటింగ్ చేయాలి, ఘాట్లు కలవాలి. ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టాలి, ఘాట్లు కలుపుతూ కుట్టాలి. ఘాట్లు తేడా వస్తే మెలి తిరిగిద్ది.
ఇక్కడ మనకు సైడ్ లో ఎక్కువ అవసరం లేదు. దీనికి సైడ్ లో మనం రేజింగ్ చేయాల్సిన పని లేదు. ఫిల్టర్ ప్యాంట్ కి లైట్ గానే తేల్చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ క్రాస్ చేస్తూ మార్కింగ్ లేపుకుందాం. బ్యాక్ కి ఒక పాయింట్ డౌన్ చేయాలి. ఈ హ్యాండ్ ఇలా డౌన్ అవ్వాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి దీనికి ఇంచున్నర ఎత్తు పెంచితే చాలు. వీళ్ళు వెనక సమానంగా తొడిగేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రేజింగ్ అవసరం లేదు. పైకి కట్టున్నారు కాబట్టి ఫ్రంట్ కూడా వీళ్ళకి ఎక్కువగా పైకి లెగుస్తుంది. ఇందుకోసం బ్యాక్ ఎత్తు పెంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంచున్నర, ఇక్కడ కూడా ఇంచున్నర. ఇక్కడ తొడలూజుకి మనం టోటల్ రౌండ్ కొలుసుకున్నాం. 12.5 తయారు, 28.5, ఇక్కడ 29. ఇది ఉన్నదంతా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ దానికంటే ఒక పావు ఇంచ్ మైనస్ చేసి బ్యాక్ కి మార్కింగ్ లేపుకోవాలి. ఇక్కడ నుంచే షేప్ కలుపుతూ ఇలా ఇక్కడ నుంచి ఈ షేప్ కలుపుతూ ఇలా లేపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుములో 4 వంతు 9 పాయింట్, ఇక్కడ నుంచి ఇంచున్నర. ఇది బ్యాక్ లో ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ సీటు మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. దీనికి సీటు మెజర్మెంట్, సీటుకి ఫ్రంట్ లో మనం ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టాము, పావు ఇంచు తగ్గింది. దీనికి ఇంకా సంబంధం లేదు సీటు ఫ్రంట్ కి, ఎందుకంటే ఫిల్టర్ ఉంటాయి, లూజ్ ఉంటది. బ్యాక్ లో మనం కొలుసుకోవాలి. 40.5, 10 పాయింట్. ఇక్కడ ఖర్చు తీసేసి 10 పాయింట్. ఇది ఒరిజినల్ సీటు. ఇప్పుడు మనం దీనికి లూజ్ కోసం ఒక 30 ఇంచు పెంచాం. ఇంకా ఎక్కువ లూజ్ పెట్టినా లొడంగంలా ఉంటది. ఎక్కువ లూజ్ తొడిగే వాళ్ళ కోసం అయితే ఇంకా మనం ఎక్కువ పెంచుకుంటా ఉండొచ్చు. ఈ కిస్తా రౌండ్ వచ్చేసి ఇలా మీడియంగా పెట్టుకోవాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. ఒకేసారి ఎక్కువ గుంట కొట్టినా బాగుండదు. ఇలా పెట్టుకోవాలి జాగ్రత్తగా. కిస్తా కొలుద్దాం. 3 అంగుళాలు వదిలేసి కొలుద్దాం. 13.5 పాయింట్ వస్తుంది తయారు. 28.5 తయారు వచ్చేసి 28.5. మనకు కావాల్సింది 29. ఇది మనం కటింగ్ చేసి కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఇది రిమూవ్ అయితే ఇది వదిలేసినాక మనకు ఒక పావు ఇంచ్ 1/2 ఇంచ్ సాగుతుంది. అందుకని మనం కటింగ్ లో ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా కొలుద్దాం. ఇప్పుడు కొలిస్తే వేరే మెజర్మెంట్ వచ్చింది. ఎందుకంటే రిమూవ్ అయిపోయింది, మొత్తం వదిలేసుకుంటది. 3 అంగుళాలు వదిలేసి తయారే కొలుస్తున్నా. ఇక్కడ 14. చూడండి 29. ఎందుకంటే క్లాత్ పట్టుకొని ఉంటే ఒక మెజర్మెంట్, వదిలేస్తే ఒక మెజర్మెంట్ వచ్చింది.
ఇంకా ఇది మనం కుట్టేటప్పుడు ఇంకొక పావు ఇంచి సాగుతుంది. కుట్టేటప్పుడు మనం సీట్లో బాగా లాగి కుడతాం, లాగి కుడతాం. అందుకని ఇంకొక పావు ఇంచి సాగడమే గాని తగ్గడం ఉండదు. షింకయ్యే క్లాతులు ఉంటాయి, వాటికి మీరు కిస్తా డౌన్ కొంచెం డౌన్ చేసుకోవాలి షింకయ్యే క్లాతులు. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పాకెట్ కి మార్కింగ్ వేద్దాం. 2.5 సైడ్ లో నుంచి వదిలేద్దాం. 2.5 వదిలేసి 5.5 పాకెట్ ఓపెన్ పెడదాం. 2.5 పాయింట్ సెంటర్, 3.5 అయితే ఇటు డౌన్ చేయాలి, ఇటేమో 3.5 డౌన్ చేయాలి. పావు ఇంచి ఎక్కువ డౌన్ అవ్వాలి చేతి వాటం కోసం. ఇది మీడియం ఫిల్టే. దీనికి డబుల్ బోన్ కట్టాలి, దీనికి డబుల్ బోన్ కట్టాలి. డబుల్ బోన్ కట్టి సెంటర్లో ఒక రింగ్ వేసి బటన్ వేయాలి. సఫారీ మీనా ప్యాంట్ అంటే మీటర్ కుట్టాలి. ఇలా కటింగ్